ఫేక్ గురూస్ ఆర్ గార్బేజ్ డిపో. దొంగ సాధువులు ఉంటారే, కపట సాధువులు, వాళ్ళు ఈ మున్సిపాలిటీ చెత్త అంతా పట్టుకెళ్ళి పోగు చేస్తుంటారు చూసారే. జగన్నాథపురం రోడ్లో వెళ్తుంటే రామచంద్రపురం రోడ్డు పక్కన పోగులు వేస్తుంటారు. అలాంటి ఈ కంపోస్టు ఈ పోగులు ఉంటాయి, అలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఈ దొంగ గురువులంతా. ఐ వాజ్ సిట్టింగ్ విత్ మన్సారీ వన్స్. ఒకసారి మన్సారీ దగ్గర నేను కూర్చుని ఉన్నాను. అండ్ దేర్ హ్యాపెన్ టు బి ఏ పిల్గ్రిమ్ హూ వాజ్ ఏ సైకో అనలిస్ట్. ఒకడు మానసిక శాస్త్రంలో చాలా ప్రావీణ్యత సంపాదించినటువంటి ఒక యాత్రికుడు కూర్చుని ఉన్నాడు మన్సారీ దగ్గర. మన్సారీ ఆస్క్డ్ హిమ్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ త్రో ఎ క్యాన్ ఆఫ్ గార్బేజ్ ఇన్ టు ద ఓషన్. ఆవిడ ఓ ప్రశ్న అడిగింది. మహాసముద్రం ఉంది, కాకినాడలో బే ఆఫ్ బెంగాల్ ఉంది, బంగాళాఖాతం. అక్కడికి వెళ్ళి ఇంత డబ్బా పట్టుకెళ్ళి చెత్త వేసేవనుకో ఏమవుతుంది అని అడిగి. వుడ్ ది ఓషన్ గెట్ పొల్యూటెడ్? మొత్తం సముద్రం అంతా మలినమైపోద్దా ఏది ఇంత డబ్బాతో చెత్త వేస్తే? ది పిల్గ్రిమ్ రిప్లైడ్, నాట్ ఎట్ ఆల్. ఇంత చిన్న డబ్బా పట్టుకెళ్ళి మలినం వేస్తే సముద్రం ఎందుకు అయిపోద్ది అలాగా అన్నాడు. మన్సారీ దెన్ ఆస్క్డ్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ త్రో ఎ క్యాన్ గార్బేజ్ ఇన్ ఏ స్మాల్ పూల్ ఆఫ్ వాటర్? రోడ్డు పక్కన ఇంత మురికి గుంటలు ఉంటాయి కదా, అలా వర్షం పడి నీరు ఉందనుకో, దానిలో వేసేవనుకో ఈ డబ్బా చెత్త పట్టుకెళ్ళి, అప్పుడు ఏమవుతుంది? ద పిల్గ్రిమ్ రిప్లైడ్, ద పూల్ వుడ్ డెఫినెట్లీ గెట్ పొల్యూటెడ్. మొత్తం అంతా చెత్త అయిపోద్ది, అది విష తుల్యం అయిపోద్ది. మన్సారీ సెడ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ విత్ పర్ఫెక్ట్ వన్స్ ఇన్ కంపారిజన్ టు ఫేక్ గురూస్. పరిపూర్ణమైన సత్యానుభవము కలిగిన గురువులకు కపట గురువులకు మధ్య ఇలాంటి తేడాయే ఉంటుంది. ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ లైక్ ది ఓషన్, ద ఇన్ఫినిట్ ఓషన్ ఇన్ విచ్ యూ కెన్ డ్రౌన్ యువర్ సంస్కారిక్ గార్బేజ్. ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు సద్గురువులు కానీ అవతార పురుషుడు కానీ నీ మురికి కల్మషం అంతా మొదలుగొట్టుకొని అక్కడ రోజుకు 10 సార్లు ములిగినా ఆ మలినం ఆ సముద్రాన్ని ఏమీ చేయలేదు. ఎందుకని కొట్టుకుపోద్ది అంత మహాసముద్రంలో. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫేక్ గురూస్ ఐ లైక్ ఏ స్మాల్ పూల్ ఆఫ్ వాటర్. చిన్న చిన్న గుంటలు లాంటి వాళ్ళు ఈ దొంగ గురువులందరూ. దే హ్యావ్ నాట్ అచీవ్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్, సో దే హ్యావ్ నాట్ మెర్జ్డ్ ఇన్ ది ఇన్ఫినిటీ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క అనంత మహాసాగరం అనే స్థితిని వాళ్ళు ఇంకా పొంది ఉండలేదు. అంచేత చిన్న చిన్న మడుగులు లాంటి వాళ్ళే వాళ్ళంతా. ద మాసెస్ దట్ కమ్ టు దెమ్ డంప్ దేర్ సంస్కారిక్ గార్బేజ్ ఇన్ దేర్ స్మాల్ లిమిటెడ్ పూల్స్ విత్ దీస్ ఫేక్ గురూస్. సో వాళ్ళ శిష్యులు వచ్చేస్తూ ఉంటారు, 10 మంది వాళ్ళు వచ్చేసి అందులో ములిగి ఆ మురికి అంతా వదిలేస్తూ ఉంటే కొంపొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని అది పరిమితమైనటువంటి శక్తి. అది ఓవర్ టైమ్ దీస్ లిమిటెడ్ పూల్స్ విల్ గెట్ డర్టీ అండ్ స్టార్ట్ స్టింకింగ్. ఇలా శిష్యులు వచ్చి రోజు వాళ్ళ సంస్కారాలు అక్కడ వదులుతూ ఉంటే అదంతా దుర్గంధం అయిపోద్ది. దిస్ ఈజ్ ద ప్లైట్ ఆఫ్ ది ఫాల్స్ గురూస్. సో ఈ ఫాల్స్ మాస్టర్స్ అందరూ కూడా ఈ స్థితిని అనుభవిస్తారు, తప్పది. దే కలెక్ట్ ది సంస్కారిక్ గార్బేజ్ ఆఫ్ దోస్ హూ కమ్ టు దెమ్. వాళ్ళ దగ్గరికి వచ్చి దండాలు పెట్టిన వాళ్ళ సంస్కారాలన్నీ అక్కడ మూటలు కట్టుకుని మీరే వేసుకుంటారు వాళ్ళు. అండ్ దిస్ యాడ్స్ టు ది బర్డెన్ ఆఫ్ దేర్ ఓన్ సంస్కారాట్ విచ్ ది ఆల్రెడీ క్యాన్. వాడికి ఆల్రెడీ ఓ టన్ను ఉంది పైన, ఇవి ఒక 10 టన్నులు వచ్చి 11 టన్నులు ఉన్నాయి వాడి దగ్గర. దేర్ ఓన్ సంస్కారిక్ గార్బేజ్ ఇంక్రీజెస్ ఇమ్మెన్స్లీ అండ్ ఆల్దో దే ఎంజాయ్ మనీ అండ్ పవర్ that their position gives them, in their next life they have to suffer very intensely to wipe out all accumulated samskaras. ఇప్పుడు మంచి డబ్బులు చాలామంది అవుతూ ఉంటాయి అవ్వచ్చుగాక, కానీ నెక్స్ట్ లైఫ్లో అప్పుడు వీడికి తెలుస్తుంది. మొన్న ట్రైన్లో కొమరాడి నుంచి వస్తున్నప్పుడు ఒక అతను ఇదే పునర్జన్మ ఉందా మీ మెహర్ బాబా దీన్ని చూసి అడిగాడు. లాకెట్ పునర్జన్మ ఉందంటూ ఉందండి అని. మంచి సీరియస్గా ఉన్నాడు యంగ్ మ్యాన్. ఉందండి అని. నేను ఒప్పుకోనండి అని. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఏమిటండి అన్న. ఈ జన్మలోనే సెటిల్ అయిపోద్దండి, అలాగే నెక్స్ట్ జన్మలు ఏమి ఉండవండి అన్నాడు. అంటే సో మీ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేస్తామని మేము గౌరవిస్తున్నాం, కానీ మా తండ్రి మాకు ఇచ్చిన ఒపీనియన్ని మేము మాత్రం నమ్ముతున్నాం. అయితే మిమ్మల్ని మేమేమీ అవమానించలేము కదా. మా ఒపీనియన్ మాత్రం మా తండ్రి ఇచ్చిన ఒపీనియన్ అన్నాడు.
అలా చెప్పి దూరంగా తోసేయకండి, అసలు దీని సంగతి ఎడితే తేల్చండి అన్నాడు. సరే ఆలోచించి ఓకే ఈ జన్మదే అన్నారు. 8 ఏళ్ళు 6 ఏళ్ళు కుర్రోడు ఉంటాడు. ఆడు హాస్పిటల్లో నెలకు 4 రోజులు హాస్పిటల్లోనే జాయిన్ అవుతూ ఉంటాడు. ఆడు గుండు కోసి ఆపరేషన్ చేస్తాడు. 2 నెలల కుర్రోడికి చూశారు కదా, గుండె ఆపరేషన్ చేస్తున్నారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ అని వచ్చింది. మరి ఈ జన్మలో అయితే ఆడు ఇంకా ఏమి చేయలేడు, ఆడి పాకాలేదు, ఇలా పడుకుని ఉన్నాడు, వాడికి మాట రాలేదు, వాడికి ఏమీ రాలేదు. ఆడికి అప్పుడే హాస్పిటల్ అండి, ఇన్ని నెలలు హాస్పిటల్లో ఎత్తుకున్నాడే అండి. ఆలోచనలోనే పడ్డాడు. అలాగే ఒకడు రౌడీ ఉంటాడు, లక్షల కోట్లు సంపాదించేస్తూ ఉంటాడు. లేపేయమంటాడు కావలసిన వాళ్ళ, హాయిగా ఉంటాడు వాడు. పైలా పచ్చేసి ఎక్కడ చూసినా ఆడి చుట్టూ గోండాలు తిరిగేస్తూ ఉంటారు, అనుకుంటే లేపేయడమే. బట్ వాడు పైలా పచ్చేసిగా ఉన్నాడు, తిరిగి కదా. వాడు చనిపోయేదాకా అలాగా చలామణి అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. మరి వీళ్ళ సంగతి దీనికి సమాధానం ఏం చెప్తారు? ఆలోచనలో పట్టాడు. సార్ ఇందులో పాయింట్ ఉందండి మీరు చెప్పింది, అది ఆయన చెప్పింది అంటే పాయింట్. ఎందుకంటే ఒక ఆత్మ బిర్లాకి మనవడుగా పుడుతున్నాడు, ఇంకొక ఆత్మ మన విముక్తి కాలనీలో ఆడింట్లో పుడుతున్నాడు, కుష్ఠరోగు ఇంట్లో మనవడుగా పుడుతున్నాడు. ఈ యాక్సిడెంట్ని ఏదో అలా పుట్టాడని అని అది భగవంతుడు అంత క్రూరుడు కాదు కదా. దీని వెనక నేపథ్యం ఉంది, బ్యాక్గ్రౌండ్, దాని ప్రకారం ఇది పుడుతున్నాడు. అదే పునర్జన్మ సిద్ధాంతం సార్. ఒప్పున్నాడు చివరికి. నేను చాలామందిని ప్రశ్న వేసాను, నాకెవరో చెప్పలేదు సార్. అయిందే సార్ ఇదంతా క్రెడిట్, ఇది అంతే కదా. ఎందుకు అలా జరుగుతోంది? పునర్జన్మ లేకపోతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం దీన్ని. ద మాస్టర్స్ దట్ అప్రోచ్ దీస్ ఫేక్ గురూస్ విత్ డివోషన్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దేర్ అన్లోడింగ్ ఆఫ్ సంస్కారాస్ వేర్ ది ఫేక్ గురూస్ సఫర్ ఎ లాట్. ఆ దొంగ గురువుని నమ్ముకొని ఆయన పాదాలు ఆశ్రయించిన వాళ్ళు కొంత లాభమే, సంస్కారాలు అక్కడ వదిలేసారు వాళ్ళు. కానీ అవన్నీ వీడి మెడకు తగులుకున్నాయి. దే యాక్ట్ లైక్ ది గార్బేజ్ బిన్స్ దట్ యు సీ లొకేటెడ్ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సిటీ. మనం పొద్దుటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉన్న క్యాన్లు పట్టుకుని వెళ్ళిపోతుంటే లారీలు ఇలా హుక్కు తగిలించి అలాంటి గార్బేజ్ క్యాన్ అంటారు దాన్ని. ఆ గార్బేజ్ క్యాన్ లాంటి వాడు వీళ్ళంతా ఈ గురువులు. హవెవర్ అన్లైక్ ది ఓషన్ విచ్ అబ్జార్బ్ ది గార్బేజ్ does not stink, these garbage bins start stinking because of their limited capabilities. అది మహాసముద్రం కాబట్టి ఎంత పెద్ద చెత్త పడేసినా అది కలిపేసుకుంటుంది. ఇవి చిన్న చిన్న పరిమితమైనవి కాబట్టి వాసన వచ్చేస్తూ ఉంటాయి. మన్సారి పాజ్ రే వైల్ అండ్ ఆల్సో ది పిలిగ్రిమ్. కాసేపు ఉండి మళ్ళీ ఇలా చెప్పింది ఆవిడ. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ వెన్ ఎ పర్సన్ కమ్స్ అండ్ టాక్స్ టు యూ అబౌట్ ద ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆఫ్ హిజ్ లైఫ్, యాజ్ ద పర్సన్ కంటిన్యూస్ విత్ ది నరేషన్, he begins to feel light, whereas the person who is listening begins to feel heavy at a mental level. సైకియాట్రిస్ట్ కదా అతను. ఆవిడ అంటుంది, నువ్వు మానసిక శాస్త్రవేత్తగా ఒకసారి చూడు. ఒకడు తన గూడంతా చెప్పుకుంటూ ఒక అరగంట సేపు వాయిస్తాడు అనుకోండి ఇంకో వ్యక్తితో. అరగంట అయిపోయాక ఈ చెప్పినోడికి వాడు తేలికైపోయినట్టు అనుకుంటాడు, ఈ విన్నవాడు ఇదంతా వాడిని ఎత్తి మీద తగులుకున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడన్నా నువ్వు గమనించేవా మానసిక శాస్త్రవేత్తగా? అమ్మ బాబోయ్ వాచిపోయిందని బాబు, అరగంట నుంచి వీడు వాయించి అంటే దాని ఎఫెక్ట్ మనకు పడిపోయిందనమాట. వాడు ఖాళీ అయిపోయాడు. ద పిల్గ్రిమ్ బీయింగ్ ఏ సైకో అనలిస్ట్ రిప్లైడ్, ఎస్ ఐ నో దట్. అవునవును నాకు తెలిసి ఈ విషయం అన్నాడు. That is why psychoanalysis is all about. You help the person release his problem by making him talk about it. So సైకియాట్రిస్టులు ఏం చేస్తుంటారు, ముందు పేషెంట్ నీ గోడంతా చెప్పి నీ కష్టం అంతా చెప్పి అంటారు, ఆడితో గంట మాట్లాడించేస్తారు. ఇప్పుడు ఆడు బుర్రలో కొంత తగ్గిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. మన్సారి దెన్ యాడెడ్, డూ యూ నో వై ద పర్సన్ ఫీల్స్ లైట్ హార్టెడ్. చెప్పగా గోడు వాడికి ఎందుకు హృదయం తేలికైపోద్దో తెలుసా నీకు? బికాస్ he unloads some of his samskaras on the person who is listening. కొత్త కోణం, ఎవరైతే వింటున్నాడో వీడి గోడంతా వారి మీద వీడి కొన్ని సంస్కారాలను వదిలించుకుంటాడు, అంచేత వాడికి తేలిగ్గా ఉంటాడు. whereas the one who is listening takes on the samskaras and so begins to feel heavy. వినేవాడు ఆ సంస్కారాలను నెత్తినేసుకుంటాడు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ది లిజనర్ కెన్ ఈవెన్ గో ఇంటూ ఎ డిప్రెషన్. వినగా వాడు కూడా వీడికిలాగే సమస్యల్లో మునిగిపోతాడు.
ద సైకో అనలిస్ట్ అపియర్డ్ ఇంట్రెస్టెడ్ అండ్ కమెంటెడ్, ఇట్స్ ట్రూ, నిజమే సొమ్మ మీరు చెప్పేది అన్నాడు మన్సారీతో. బికాజ్ ఓవర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద సైకో అనలిస్ట్ హ్యాస్ టు కనెక్ట్ విత్ హిజ్ టీచర్ ఆర్ కొలీగ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రెస్ ఆర్ అన్లోడ్ హిజ్ బర్డెన్. ట్రీట్మెంట్ చేసేవాడు కూడా వీడి కష్టాలు విని 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 ఇంకొకరి దగ్గరికి కష్టాలు వదిలించుకుని వస్తే కానీ వీడు వైద్యం చేయలేడట. అది కూడా వాడు పిచ్చుడైపోతాడు వీళ్ళతోటి విని 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 విని. మన్సారీ రిప్లైడ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ షుడ్ బి డన్ బై ఎవ్రీ వన్, నో మ్యాటర్ వాట్ దర్ ప్రొఫెషన్ ఈజ్, బట్ ఎస్పెషల్లీ బై పీపుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. చాలా అవసరం ఇది. అందులో ఈ మానసిక రోగులతో హ్యాండిల్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు నీ మనసును ప్రశాంతం చేసుకోవాలి. The problem arises when you start taking the responsibility on your head of curing that person. ఇది ఎందుకు వస్తుందంటే వాడికి జబ్బు తగ్గించేయడం నా బాధ్యత అని నువ్వు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మన ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో ఉన్నాము. మనం దీన్ని ఆప్ చేసినప్పుడు ఎక్కడున్నామంటే ఫేక్ గురూస్ ఆర్ గార్బేజ్ డిపోస్ అనే అధ్యాయం చదువుతూ ఉన్నాము. అంటే కపట గురువులు, దొంగ గురువులు, వాళ్ళు చెత్త కుండీలు లాంటి వాళ్ళు అనేటువంటి విషయం చదువుతూ ఉన్నాం. దానిలో మన్సారీ చెప్పినటువంటి వివరణ ఇదంతా. మన్సారీ మాయి ఏం చెప్పింది అంటే, ఒక మానసిక వైద్యుడు ఆ బాబలవరతను ఆవిడతో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఈ విషయాన్ని అతనికి చెప్పింది. కపట గురువులు అంటే సత్యాన్ని వాళ్లే అనుభవం పొందలేని వాళ్ళు కొంతమంది శిష్యవర్గాన్ని చేరదీసుకొని ఉంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ అమాయకుడైనటువంటి శిష్యులు అతన్ని నమ్మి వాళ్ళ సంస్కారాలు అతని పాదాల దగ్గర విడిచిపెట్టేస్తారు. అవన్నీ అతను నెతిమి పెట్టుకుంటాడు అవన్నీ. అందుకని వాళ్ళంతా చిన్న చిన్న నీటి మడుగులు లాంటి వాళ్ళు. ఇలా జనం పట్టుకొచ్చి చెత్త పడేస్తూ ఉంటే ఒక 5-6 గంటలు అయ్యేటప్పటికి అందరి చెత్త వచ్చి కంపు వచ్చేస్తూ ఉంటుంది. ఇది అదే మహాసముద్రం ఉందనుకో, ఎంతమంది ఎంత చెత్త పడేసినా అది నిర్మలంగానే ఉంటుంది. ఎందుకని సముద్రం కాబట్టి దాన్ని ఏ చెత్త ప్రభావితం చేయలేదు. అందుచేత సత్యానుభవం కలిగిన గురువు మహాసముద్రం లాంటి వాడు. ఎంతమంది ఎన్ని సంస్కారములను పడవేసినా ఆయన స్వీకరించేస్తూ ఉంటాడు. అందుకనే బాబా ఒక చోట అద్భుతమైన ఒక మెసేజ్ కూడా చెప్పారు. ఈ సందర్భంగా జ్ఞాపకం వచ్చింది. ఒకడు నన్ను ప్రేమించగానే వాడి హృదయంలో నా ప్రేమ మడుగును ఒకటి వాడికి కానుకగా నేను ఇస్తాను. వాడికి రోజు దానిలో మొలుగుతూ ఉండు, బాబా 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 అని. నువ్వు ప్రతి నిమిషంకి ఒకసారి శుభ్రం చేసేసుకోను దానిలో. కానీ అది నాది కదా, నేను మహాసముద్రాన్ని కదా, ఎంత మురికి నీవు దానిలో విడిచిపెట్టినా అది దుర్గంధము రాదు దాని నుంచి. అది నేను ఇచ్చేటువంటి ప్రతి లవర్కి నేను ఇచ్చే కానుక అన్నారు. సో మనందరికీ ఉందే. అందుకని ఎప్పటికప్పుడు దానిలో మునిగి పునీతులు అవుతూ ఉండమని బాబా సలహా ఇచ్చారు. మరి ఏం వరి అవుద్ది, అది ఏమన్నా మురికైపోద్దేమో, కల్మషం వచ్చేస్తేమో అని ఏం అనుకోవద్దు, అది నాది అన్నారు. ఇక్కడ మన్సారీ చెప్తోంది. అందుచేత వాళ్ళంతా చెత్త కుప్పలు లాంటి వాళ్ళు, వాసన వచ్చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే ఆ డాక్టర్కి చెబుతూ రోగులను వరుసని మానసిక రోగులను వైద్యం చేస్తూ 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 వాడి కూడా బ్యాలెన్స్ తేడా వచ్చేస్తుంది ఆ డాక్టర్కి, మానసిక వైద్యం చేసేవాడికి. అందుచేత వరుసగా అదే పనిలో ఉండిపోతే వాడికి పిచ్చెక్కిపోతుంది. కనుక వాడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. వాడు ఆ విషయం చెప్పుకొని మనం అక్కడ ఆగాం. ద డాక్టర్ సెడ్, ఐ డిడ్ నాట్ రియలైజ్ దాట్ వీ వర్ కలెక్టింగ్ సంస్కారాస్. అతను అన్నాడు ఆ డాక్టర్, ఓహో నేను ఏదో వైద్యం చేస్తున్నాను అనుకున్నాను తప్ప వాడి సంస్కారాలన్నీ నేను తీసుకుంటున్నాను అని నేను అనుకోలేదు. అంటే అక్కడ నిన్న చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, it is true because over a certain period of time the psychoanalyst has to connect with his teacher or colleague in order to de-stress or unload the burden. అది అప్పుడు అతను అంటున్నాడు అనమాట, నేను అలా అనుకోలేదు, వాళ్ళ సంస్కారములు కూడా డాక్టర్గా నేను స్వీకరించే ప్రమాదం ఉంది అని నేను అనుకోలేదు. వాట్ షుడ్ వీ డూ టు అవాయిడ్ బీయింగ్ బర్డెన్ బికాజ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. మరి నాకు తప్పదు, పొద్దున్నైతే సాయంత్రం వరకు పేషెంట్ తర్వాత పేషెంట్ వస్తాడు, వాడి సంస్కారాలను నాకంటుకుంటే నేనేమైపోతాను, ఎలాగ దీన్ని తప్పించుకోవడము అని మన్సారీని సలహా అడిగాడు. మన్సారీ రిప్లైడ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్లీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ
అదేం పెద్ద ప్రమాదంగా, చాలా సులభము పరిష్కారము. అండ్ షుడ్ బి డన్ బై ఎవ్రీ వన్, నో మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ ఈజ్, బట్ ఎస్పెషల్లీ బై పీపుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. ఎవడు ఏ రకమైన కార్యకలాపాల్లో ఉన్న బ్యాంకు వాడు, డాక్టర్, ఒక ఇంజనీర్, ఎవడైనా సరే జనంతో వ్యవహారం చేయవలసిన వాళ్ళందరూ ఇది గమనించవలసిన అవసరము ఉన్నది, ముఖ్యంగా డాక్టర్లు. ద ప్రాబ్లమ్ అరైజెస్ వెన్ యూ స్టార్ట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ హెడ్ ఆఫ్ క్యూరింగ్ దట్ పర్సన్. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాడు రాగానే వీడికి జబ్బు తగ్గించేయాలా, నేను తగ్గించేయాలనే తాపత్రయంలో అదంతా వాడిని ఎత్తి మీద వేసుకుంటూ ఉంటాడు. అంటే మందు ఇవ్వడమే నా పని, రోగము తగ్గించడము నాది కాదు అనేటువంటి స్పృహ లేకుండా నేను వీడికి మందిచ్చి రోగం నేనే తగ్గించేయాలి అని ఆ భుజాన్ని వేసేసుకుంటాడు. అక్కడే ఆ కిటుకు అది ఉంది అంటుంది ఆవిడ. When your limited I asserts, I am responsible, I have to treat and cure this person, then you take on the burden of his samskara. ఇప్పుడు గుండె జబ్బుతో బాధపడి పేషెంట్లు అందరూ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ కార్డియాలజిస్ట్ కూర్చుంటాడు. ప్రతి పేషెంటు రిస్కే. ఏం పర్లేదేవా అని కూడా ఎవడు ఉండడు, అందరూ రిస్కే. ఈయన కాఫీ తాగలేడు, టిఫిన్ తినలేడు, భోజనం చేయలేడు. వీళ్ళందరికీ తగ్గించేసిన తర్వాత చేద్దామంటే ఎప్పటికీ వాడు కాఫీ తాగలేడు వాడు, ఎందుకని ప్రతి పేషెంట్ సీరియస్. అలాగే వీళ్ళందరినీ తగ్గించేయాలి, ఈ బాధ్యత నా నెత్తి మీద వేసుకోవాలి అని అనుకుంటే అది కష్టము. మన లోపల ఉన్నది నేను తగ్గించేయాలి, వీళ్ళందరికీ తగ్గించేయాలి అని లోపల నుంచి ఇది ధృవీకరించి చెప్తూ ఉంటుందట. ద కరెక్ట్ థింగ్ ఈజ్ టు రిమెంబర్ బాబా అండ్ ఆఫర్ ఎవ్రీ యాక్ట్. అసలు సరి అయినటువంటి దృక్పథం ఏమిటయ్యా ఈ పరిస్థితుల్లో అంటే, బాబా ఇదిగో ఈ పేషెంట్ని నేను చికిత్స చేస్తున్నాను, నీ ఇష్టం అని బాబాకి అప్పచెప్పేయాలి. నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావు, ఓకే, నేను చేస్తున్నాను, ఓకే. అంటే నేనుగాది చేసేది నా ద్వారా నీవే చేస్తున్నావు. మెహరాబాద్లో నేను చెప్పాను మొన్న, హాస్పిటల్లో డాక్టర్ వెనకాల ఒక బోర్డు ఉంటుంది, మీరు ఎవరన్నా చూసారో లేదు. వీ ట్రీట్, హీ క్యూర్స్, హీ క్యాపిటల్ హీ. మేము చికిత్స మాత్రమే చేస్తాము, రోగము తగ్గించడం మాత్రం ఆయన చేస్తాడు అని ఉంటుంది అక్కడ. అది కరెక్ట్ దృక్పథం అన్నమాట. అది మనం చేసేది చికిత్స మాత్రమే, అది తగ్గించడం ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు. యూ బిగిన్ బై ఇన్వోకింగ్ ప్రెజెన్స్, హిజ్ ప్రెజెన్స్. మనం ఎలా మొదలు పెట్టాలంటే దీన్ని, పేషెంట్ రాగానే బాబా 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 అనుకొని ఆయన హాజరు కావమని మనం అడగాలట. ఆయన్ని హాజర్, హజరత్ అని వాడుతూ ఉంటాం మనం. చూడండి, హజరత్ అంటే ఏంటి? హాజర్లోంచి వచ్చింది హజరత్ అంటే. హాజర్ అంటే ఆయన అక్కడ ఉండడం, ఆయన అస్తిత్వం, అది హాజర్. సో ఆయన్ని ఈ సన్నివేశంలోకి రా బాబా అని మనం ముందు ఆయన్ని పిలవాలి. ఆస్కింగ్ హిమ్ టు యూజ్ యూ ఓన్లీ యాజ్ ఎ మీడియం టు రీచ్ అవుట్ త్రూ యూ టు ట్రీట్ అండ్ హీల్ ద పేషెంట్. బాబా నన్ను నీకు తగినటువంటి పనిముట్టుగా వాడుకో అని మనం బాబాను ప్రార్థిస్తే ఆయన మనం వాడుకుంటాడు. ఎలా వాడుకోవాలో, ఏం చేయాలని. యువర్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు డూ యువర్ బెస్ట్ బై బికమింగ్ ఏ కంప్లీట్లీ సబ్మిసివ్ మీడియం ఫర్ బాబాస్ వర్క్. అయితే మనం చేసేది ఏమి లేదా, మనమే చేస్తాం అంతా, కానీ చేస్తూ బాబా నీ ఇష్టము, నీ చేతిలో ఒక పనిముట్టుని, ఫలితమునకు నాకు సంబంధం లేదు, నీదే ఫలితం. తగ్గించేసిన తర్వాత వాడు వచ్చి మీరు దేవుడిని ఏ తగ్గించారంటే చాలా కష్టపడి తగ్గించాను అంటే పోయింది మళ్ళీ. వీడిది కాదు ఇది. బాగా జరిగినప్పుడు కూడా వీడి బాధ్యత అయిందే అన్నాడు. అప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయినా ఆయనలే అని అన్నాక హక్కు వస్తుంది మనకి. అలా ఉండలేం మనం, ఎందుకని మిగిలి రాగానే మనకి క్రెడిట్ రావాలి. This transfers all the samskaras and the burden of the treatment and the cure to Baba. ఇలా కనుక మనం చేస్తే మన మీద పడిన భారము, మనం పోగు చేసుకున్న సంస్కారములు ఇవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి, మన దగ్గర ఏం ఉండవు ఇవి నిలవాలి. రిమెంబర్, యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ యాజ్ ఎ మీడియం. కానీ ఒక పనిముట్టుగా నువ్వు చేయాల్సిందేంటి? అతి ఉత్తమమైనటువంటి ప్రయత్నము నీవు చేయాలి. చేసి అయిపోయింది నీ బాధ్యత. మనం ఇదివరకే చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. అంత బాబాకే వదిలేయండి అంటే అర్థం ఏంటి? ఇది చెప్పాడు.
ప్రయత్నం కాదు వదిలేయవలసింది, ఫలితం వదిలేయాలి. నాట్ ది ఎఫర్ట్ పార్ట్ బట్ ది రిజల్ట్ పార్ట్. ప్రయత్నం మనమే చేయాలి. ఇప్పుడు ఎంసెట్ చదవాలంటే శుభ్రంగా పడుకొని బాబాయ్ చూసుకుంటాడంటే ఆయనేం చూసుకోడు. మనం పూర్తిగా ప్రయత్నం చేసి ఫలితం ఆయనకు వదిలేయాలి. అదే ఇక్కడ ఎవరు చెప్పేది కూడా, మనం ప్రయత్నం పూర్తిగా చేసి ఆయనకు వదిలేయాలి. ద సైకో అనలిస్ట్ థ్యాంక్డ్ మన్సారి అండ్ లెఫ్ట్. ఆ డాక్టర్ చాలా సంతోషంతో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇయర్స్ లేటర్ హీ టోల్డ్ మన్సారి దట్ హీ హెడ్ ప్రాక్టీస్డ్ ద వే షీ టోల్డ్ హిమ్ అండ్ షీ హెడ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాడు అతను వచ్చి, అమ్మ మీరు చెప్పింది నేను అభ్యాసం చేస్తున్నాను, ఎంతో ప్రయోజనం చేకూరింది నాకు అని చెప్పాడు.